జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 28న మనము మన మహబూబ్ నగర్ కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్ని సివిల్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ మ్యాటర్స్, యాక్సిడెంట్ కేసెస్, బ్యాంక్ ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్ అన్నింటిలో కూడా కేసెస్ అన్ని సెటిల్ చేసుకోవచ్చు ఈ లోక్ అదాలత్ ద్వారా. అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న కేసుల్లో, సివిల్ కేసుల్లో అయితే కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది. ఇప్పటివరకైతే మేము 1334 కేసుల్ని ఐడెంటిఫై చేశాము. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8 లోక్ అదాలత్ బెంచ్లను కాన్స్టిట్యూట్ చేశాము. ఇందులో 1334 కేసులు ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఒక 32 కేసులు సెటిల్ అయిపోయినాయి. ఈ సందర్భంగా మేము పలు ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా పోలీస్ అధికారులు, మిగతా అందరూ స్టేక్ హోల్డర్స్తో మేము మీటింగ్స్ పెట్టుకుంటున్నాము. సో నేను ఈ సందర్భంగా అందరు కక్షిదారులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఏవి ఉన్నా కూడా, అదేవిధంగా మిగతా అన్ని సివిల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నింటినీ కూడా ఈ లోక్ అదాలత్ని యూటిలైజ్ చేసుకొని సెటిల్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.